బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 అయిపోయింది కదా. 5 ప్రోమో చూడాలి. ప్రోమో చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే 11 మందిలో 4 తీయడం చాలా కష్టం. ఇక్కడ అందరినీ ఫోన్లు పెట్టిర్రు, మీ ఫోన్లు పగలగొట్టుకోండి అన్నారు. ఈ అబ్బు ఎవరైతే ఉన్నారో అసలు వచ్చిండో సరాసరి ఫోన్ పగలగొట్టేసిండు అనమాట. అక్కడ చాలా అనిపించింది. ఎందుకంటే ఫోన్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, ఛాన్స్ పోతే మళ్ళీ వస్తుందా? పోతే పోయిన ఒక 50,000 లచ్చు. ఫోన్ పోతే పోయింది, మళ్ళీ కొనుక్కోవచ్చు కదా. పోవాలి కదా, ముందు వచ్చిన పని చూసుకొని వెళ్ళాలి. అది ఎలాగైనా సాధించుకోవాలి. ఆ టాలెంట్ అనిపించే. మిగతా వాళ్ళు ఎందుకు ఆడపిల్లలు ఏడ్చిర్రు, ఎందుకు పగలగొడితే అయిపోయాక ఎలాగో సంపాదించుకుంటాం కదా. ఫోన్ ఏముంది, 10,000 పెడితే కొంత వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు, దాంట్లో బాధ ఏం లేదు. అంటే ఫోన్ వాల్యూ కూడా ఎక్కువే అనుకోండి. పగలు కొట్టుకోవడం కొంచెం అలా హాష్గా అనిపించేది నాకు. పర్లేదు, అబ్బు గ్రేటే అనిపించే ఒక నిమిషానికి. ఇక్కడ ఫస్ట్ అప్పుడే కొంచెం బాగా థింక్ చేస్తుంటే బాగుండేది, బట్ అక్కడ మిస్ అయింది. కన్ఫ్యూజ్ అయ్యాడు బేసిక్గా తను. తర్వాత ఇప్పుడు మాత్రం ఈసారి గోల్డెన్ చైర్లో టాప్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారు 4లో కంపల్సరీ 4 అన్నది 3 అవుతుందామని నాకు అనిపించింది. చూడడానికి ప్రోమో మస్తుండే. ఎపిసోడ్ 4 ఎలా ఉందో ఎపిసోడ్ 5 కూడా అలానే ఉండబోతుంది. ఈ 4 వచ్చేసి వీళ్ళ 15 మందిని ఒక ఆట ఆడించి దాంట్లో నుంచి ఒక 9 మందిని బయటికి తీస్తారు. ఆ 9 మంది అసలైన బిగ్ బాస్ కంటెస్టెంట్ మనం చూడాల్సిన వాళ్ళు, చూడబోతున్న వాళ్ళు త్వరలో ఇక్కడ నాకు అనిపించారు. బట్ ఈ ప్రోమో గురించి మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ 4 వీడియో కూడా నేను కామెంట్స్ లింక్స్ అని వీళ్ళొకసారి చెక్ చేసేయండి.